రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులు ఆయా శాఖల అధికారులు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కుల వివక్షత సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని సోషల్ వెల్ఫేర్ అధికారి కర్ణాకర్ సూచించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు। నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు। ప్రతి నెల చివరి రోజున గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని అన్నారు। అధికారులను మాజీ సర్పంచ్ దేవేందర్ వారిని శాలువాతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు। పదే పదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సహకరించడం లేదని ఉంకదంపుడు ముచ్చట్లు చెప్పే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। 2018లో ఇక్కడ కార్మిక క్షేత్రమైనటువంటి రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసము 2018లో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ఇప్పటికి కూడా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఆసుపత్రికి స్థల సేకరణ చేయడం లోపల ఈ యొక్క ప్రవర్తన నిజంగా కూడా ఆశాస్పదంగా, బాధాకరంగా ఉన్నది। ఇవాళ ఎంతో మంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు వాళ్ళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ప్రమాదాల బారిన పడి ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది। ఇవాళ ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రతి వేదికలో గెలిచిన వెంటనే స్థల సేకరణ చేస్తామని, ఆ ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు, ఎన్నో సభలలో చెప్పి ఇవాళ వాటిని మర్చిపోయి ఇవాళ ప్రజలకి ఈఎస్ఐ, కార్మికులకి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం పూర్తిగా జాప్యం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే స్థల సేకరణ చేయాలి। ఇవాళ గతంలోనే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖ రాసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వెంటనే స్థల సేకరణ చేసి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్మికులకి అండగా ఉండి ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఎన్నో ఉద్యమ పోరాట కార్యాచరణ తీసుకొని కార్మికులకి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై।